ఇక్కడ చూడండి. అపర చాణక్యత ఏమాయే, అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పట, ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసిన కాక రాజకీయ చాణక్యుడిని కీర్తించిన శ్రేణులు గులాబీ మీడియా, ప్రతిపక్షంలోకి వచ్చాక ఫామ్ హౌస్కి పరిమితం, వరుస పెట్టి పార్టీ విడుతున్న ఎంపీలు ఎమ్మెల్యేలు, కింది స్థాయి లీడర్లు సైతం కాంగ్రెస్ గూటికి సార్ చాణక్యం గడప దాటకపోవడంపై నెటిజన్ల సెటైర్లు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. అది కంటిన్యూషన్ చదివితే కనుక కేసీఆర్ ఏదైనా వ్యూహం రచిస్తే తిరుగుండదు, ఆయన రాజకీయ చాణక్యుడు అని 1000 నోళ్లతో పిలిపించుకున్న కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యిండు. ఆయన చాణక్యత నేడు గడప దాటి బయటికి రానంటుంది ఆల్రెడీ. బీఆర్ఎస్ భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేకపోతున్న సార్ పార్టీకి వరుస పెట్టి లీడర్లు బై చెప్తున్నారు. అధికారం దూరం అయ్యి 4 నెలలు కాకముందే పార్టీ పడికేసే పరిస్థితి ఉండటంపై నెట్టిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదేనా రాజకీయ చాణక్యం అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమ నాయకుడు కదా అని కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడితే ఆయన అధికారాన్ని తలకెక్కించుకుని నియంతృత్వాన్ని అవలంబించారు. అధికారంలో ఉండగా ఒంటెద్దు పోకడలను అవలంబిస్తూ ప్రజాపాలనకు తిలోదకాలు ఇస్తూ ప్రజలను కనీసం పట్టించుకోకుండా పాపాన పోలేదు. అది ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎన్నడూ ఆ పాపం చేయలే జనాల దగ్గరకు పోయిండు అనేటువంటిది. సో అదే ఇవాళ కనిపిస్తా ఉన్నది. అండ్ ఇక్కడ చూడండి. అపర చాణక్యత ఏమాయే, అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పట, ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసిన కాక రాజకీయ చాణక్యుడిని కీర్తించిన శ్రేణులు గులాబీ మీడియా, ప్రతిపక్షంలోకి వచ్చాక ఫామ్ హౌస్కి పరిమితం, వరుస పెట్టి పార్టీ విడుతున్న ఎంపీలు ఎమ్మెల్యేలు, కింది స్థాయి లీడర్లు సైతం కాంగ్రెస్ గూటికి సార్ చాణక్యం గడప దాటకపోవడంపై నెటిజన్ల సెటైర్లు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. అది కంటిన్యూషన్ చదివితే కనుక కేసీఆర్ ఏదైనా వ్యూహం రచిస్తే తిరుగుండదు, ఆయన రాజకీయ చాణక్యుడు అని 1000 నోళ్లతో పిలిపించుకున్న కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యిండు. ఆయన చాణక్యత నేడు గడప దాటి బయటికి రానంటుంది ఆల్రెడీ. బీఆర్ఎస్ భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేకపోతున్న సార్ పార్టీకి వరుస పెట్టి లీడర్లు బై చెప్తున్నారు. అధికారం దూరం అయ్యి 4 నెలలు కాకముందే పార్టీ పడికేసే పరిస్థితి ఉండటంపై నెట్టిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదేనా రాజకీయ చాణక్యం అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమ నాయకుడు కదా అని కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడితే ఆయన అధికారాన్ని తలకెక్కించుకుని నియంతృత్వాన్ని అవలంబించారు. అధికారంలో ఉండగా ఒంటెద్దు పోకడలను అవలంబిస్తూ ప్రజాపాలనకు తిలోదకాలు ఇస్తూ ప్రజలను కనీసం పట్టించుకోకుండా పాపాన పోలేదు. అది ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎన్నడూ ఆ పాపం చేయలే జనాల దగ్గరకు పోయిండు అనేటువంటిది. సో అదే ఇవాళ కనిపిస్తా ఉన్నది. అండ్